అంటే ఇప్పుడు మీరు యూత్ ఈ మొత్తాన్ని మీరు చూస్తే 30-40% యూత్ టికెట్స్ ఉన్నాయంటారు. ఈ మొత్తం యూత్ని ఎంకరేజ్ చేయడంలో చంద్రబాబు గారితో పాటు నారా లోకేష్ మీ అన్నయ్య అని చెప్పనే లోకేష్ లోకేష్ అన్న ఖచ్చితంగా. అంటే అసలు ఏంటి ఎట్లా ఆయన మీ అందరికి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది లోకేష్ దగ్గర నుంచి? హీ ట్రీట్స్ ఇట్స్ లైక్ మమ్మల్ని అందరినీ కూడా ఒక తమ్ముడు, ఇంట్లో తమ్ముడు లాగా, ఆయన సొంత తమ్ముడులాగా చూసుకుంటాడు 100%. ఆయన ఎప్పుడు కూడా మాతోనే ఒక సరదాగా మాతో ఉంటూ మమ్మల్ని ఎప్పుడు మేము ఏమైనా చేయబోతున్నామంటే కూడా అన్న మాకు ఇలాగ ఆలోచిస్తున్నాం, లేకపోతే ఇలా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, ఈ విధంగా మేము రేపు అన్నాడు మాట్లాడాలనుకుంటున్నాం, ఇవన్నిటికీ కూడా ఆయన ఎప్పుడైనా సరే ఏ టైంలో మేము మెసేజ్ పెట్టండి ఆయన రెస్పాండ్ అవుతారు. అంటే ఆయన మీకు మాత్రం అవుతాడా? అందరికీ అవుతారు. అండ్ ఆ టైంలోని కూడా ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడని బాధపడు. రేపన్నాడు ఆయన ఆలోచన ఏంటంటే మనందరం కలిసి వెళ్ళాలి, రేపన్నాడు రాష్ట్రం బాగు చేసుకోవాలి అన్నా సరే, రేపన్నాడు ప్రజల్ని మనకి ఒక భవిష్యత్తు కల్పించాలన్నా సరే, మనందరం కలిసి ఒకే మాట మీద మనం నడవాలి అనే విధంగా నేను ఏది చేయాలనుకున్నా నేను ప్రతి విషయం ఆయనతో మాట్లాడతా. అండ్ ఎప్పుడు మాట్లాడినా ఏ టైంలో నేను ఆయన మెసేజ్ పెట్టినా కూడా ఆయన మాకు రెస్పాండ్ అయ్యి ఒక గైడెన్స్ ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా నువ్వు చేయి, లేకపోతే ఈ విధంగా. కానీ ఎప్పుడు కూడా ఆయన నాకు నేను ఒక బాలయోగ్ గారి అబ్బాయి కన్నా నా తమ్ముడు అనే విధంగా ఆయన మాట. ఏమని పిలుస్తారు మిమ్మల్ని లోకేష్ అన్న? నన్నైతే మాత్రం ఆయన అంటే సరదాగా పిలుస్తాడు. సో ఇప్పుడు ఎలాగ ఉంటుంది అంటే అన్నయ్య తమ్ముడు అనుబంధం ఎలాగ ఉంటుంది తెలుసా అని, కొట్టుకునేలాగా ఉంటుంది. కానీ మేము ఎంత కొట్టుకున్నా సరే మేము సరదా పెట్టించడం, లేకపోతే మేము ఆయన మా మీద జోక్స్ వేయడం ఇలాగ ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే ఏ ఆపద వచ్చినా సరే ఆయనే వచ్చి మా ఎదురుగా మొదటి పర్సన్ మా ఎదురుగా వచ్చి నిలబడే వ్యక్తి ఆయన.